రైతులందరికీ నమస్కారం. సంక్రాంతి 15 తారీఖు గురువారం అయింది. గురువారం 14, 15 తారీఖులల్లో రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పారు అన్నమాట. మరి సంక్రాంతికి విడుదల చేస్తామని మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. అటు ఈ నెల 18న జరిగిన మేడారం క్యాబినెట్ భేటీలో ఒక రైతు భరోసా పథకం ఉంది. రైతుల కోసం పంట పెట్టుబడి సాయం అందజేయకపోతే రైతులు చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతుంటారని ప్రభుత్వానికి కొంచెం అన్న సోయి ఉన్నదా? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ నెల 18న జరిగిన మేడారం క్యాబినెట్ భేటీలో కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడలేదన్నమాట. 18, 19, 20, 21, 22, 23 తారీఖు అన్నమాట. ఇలా 23వ తారీఖు శుక్రవారం ఈరోజు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ మధ్యలో ఈ 15 తారీఖు నుంచి ఈ 18, 19 ఈ మేడారం జరిగిన కేబినెట్ భేటీలో కూడా మేడారం జాతరలో జరిగిన కేబినెట్ భేటీలో కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి స్పందించడం లేదన్నమాట. అసలు ఎప్పుడు ఈ సర్వేలు పూర్తవుతున్నాయి, ఈ సర్వేలు కూడా పూర్తయిన తర్వాత మరి వీళ్ళు రైతు భరోసా అసలు వేస్తామనుకుంటున్నారా, వెయ్యొద్దనుకుంటున్నారా, వీళ్ళు ఏమనుకుంటారు, రైతు భరోసా డబ్బులు అనేవి మరి ప్రభుత్వం అనేది ఎగ్గొడుతుందా లేదా, అసలు ఇప్పటి వరకు ఈ సర్వేలు కూడా ఎక్కడి దాకా వచ్చినాయి, ఏంది కథ, మొత్తం పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో మీకు వివరించడమే జరుగుతుందన్నమాట. ఏది మన ప్రభుత్వం చెప్పింది, ఏమని చెప్పింది, సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పిన వాళ్ళనే అందరూ డప్పు మీద డప్పు కొట్టిర్రు అన్నమాట. ఇక సంక్రాంతి వచ్చిన రోజు రైతు భరోసా డబ్బులకు సంబంధించి అసలు ఆ యొక్క పథకం అనేది ఉందా లేదా అనేది కూడా ఏ ఒక్కరికి గుర్తుకు లేదన్నమాట. మళ్ళీ జరిగిన ఈ మేడారం కేబినెట్లో 18న మేడారం జాతరలో కేబినెట్ జరిగిందన్నమాట. ఆ కేబినెట్ భేటీలో మంత్రులు మాట్లాడతారు, ఇంకా మన వ్యవసాయ శాఖల మంత్రులు మాట్లాడతారు, ఈ స్పందించుతారు, ఇవన్నీ అయితే అనుకున్నాం. కానీ రైతు భరోసా సంబంధించి పరిస్థితులు ఏం బాగాలేదట. ఇంకా సర్వేలు పూర్తి కానట్లు సమాచారం. ఏది మన ఫిబ్రవరి చివరి తేదీలలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి తేదీలు అప్పుడే విడుదల చేస్తారన్నమాట. ఏది మన ఈ ఉంటే చూసిర్రా, రైతు భరోసా సర్వేలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఏమని చెప్పారు, సంక్రాంతికే ఈ నెల 15 తారీఖు నుంచి రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పారు అన్నమాట. చెప్పినప్పటికీ ఇవి సరిగ్గా ప్రకటనగా అమలు చేయలేదన్నమాట. రైతు భరోసా డబ్బులు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల మొత్తం రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు అన్నమాట. ఒక రోజుకి ఒక 2 ఎకరాలు వేసుకున్నా కూడా 9 రోజులలో మొత్తం 9,000 కోట్ల పైగా 10,000 కోట్ల అంచనా వేసినట్లు సమాచారం అన్నమాట. ఇక రైతు భరోసా సంబంధించి సర్వేలు పూర్తి కానట్లు సమాచారం. ఈ క్షేత్రస్థాయి పథకం అని అంటున్నారు. మళ్ళీ ఈ సర్వేలు కూడా ఇంకా పూర్తి కాలేదన్నమాట. ఏఈఓ అధికారులు ఈ యొక్క సర్వేలు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. సాగు చేసే భూమికే రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఇక సాగు చేస్తారు. మరి ఆల్రెడీ సాగు చేసారు, పంటలు వేసారు, సంక్రాంతి నాట్లు పడ్డాయి, మందులు కూడా వేసారు అన్నమాట. చాలా వరకు ఈ పెస్టిసైడ్స్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు యాపులలో తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో పంట పెట్టుబడి సాయం చేస్తే వీటితోనే ఇంత తీసుకుంటారు కదా రైతులు. ఇప్పటి వరకు ఈ రైతు భరోసా సంబంధించి స్కీముకు సంబంధించి అయితే ఎక్కడ కూడా చర్చ కనబడట్లేదు అన్నమాట. ఏది 15 తారీఖు పోయింది, 18 పోయింది, మళ్ళీ ఎప్పుడు పోయింది, మళ్ళీ 23. అంటే ఈ మధ్యలో వీళ్ళు రైతు భరోసా సంబంధించి ఇప్పటి వరకు లేదన్నమాట. మళ్ళీ అసలుకే వచ్చే ఎన్నికలు ఉన్నాయన్నమాట. వచ్చే నెలలో చూసుకున్నట్లయితే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆ ఎన్నికలు నిర్వహించినట్లయితే ఈ రైతు భరోసా మరి పడతాయి అంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ రైతు భరోసా ఎక్కడి నుంచి వీళ్ళు చేస్తారు, ముందే వేసుకోవాలి. ఏది ఈ మధ్యలోనే ఈ సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పినప్పటికే ఈ 23వ తేదీ రోజు, ఈ 23వ తేదీ అన్నమాట, ఈ రోజు నుంచి వెళ్ళైనా మరి రైతు భరోసా ఈ 31 తేదీ ఉన్నాయి కదా, 31 తేదీ వరకైనా మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడతారా? అసలుకే ఫిబ్రవరి, ఇప్పుడు జనవరి అయిపోతే ఫిబ్రవరి వస్తుంది అన్నమాట. ఫిబ్రవరి వచ్చిందంటే మళ్ళీ ఎన్నికలు అనేవి ఉంటాయి. మళ్ళీ ఎన్నికలు నిర్వహించారు అనుకోర్రి, పెద్ద కథ అవుతుంది. ఇక రైతు భరోసా ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడుతుంది. ఎలక్షన్ కోడ్ పడితే మళ్ళీ రైతు భరోసా ఎన్నికలు అంటారు. ఎన్నికలకు ముందే రైతు భరోసా వేస్తే బాగుంటుంది అన్నమాట. ఎంతో అంత మున్సిపల్ ఎన్నికలు కూడా మరి ముందే వేస్తారా లేదా అనేది కూడా సర్వేలు పూర్తి అయితే తెలుపుతుంది. ఆ సర్వే అనేది ఇంకా కాలేదన్నమాట. సర్వేలు అయిన వాళ్ళు మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ కలుసుకుందాం.